హాయ్ గార్డెనర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, చూసారా ఈ ప్లాంట్కి? చూడండి, మందార చెట్టుకైతే ఎలాగ పెస్ట్ ఉంటుందో, అంటే ఈ పెస్ట్ రావటం ద్వారా జూమ్ చేశాను, కనిపిస్తుందా మీకు? ఇటు చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ పార్ట్ మొత్తం ఇలా ఈ పెస్ట్ వస్తే మాత్రం ప్లాంట్ డ్రై అవ్వటమే కానీ అంత సులువుగా వదలదండి. ఈ పెస్ట్ చాలా డేంజరస్ పెస్ట్ అనమాట ఇది. దీనికోసం నేను ఒక బెస్ట్ రెమెడీ కనుక్కున్నానండి. మందార ప్లాంట్స్కి అయితే చాలామంది మందార చెట్టుకి కొమ్మలకైతే ఫుల్గా వస్తుందండి. ఈ పెస్ట్ వస్తే మాత్రం చెట్టు పీకి పడేస్తారు, లేదా స్టెమ్స్ ప్రూన్ చేస్తారు. అగైన్ అండ్ అగైన్ వీటి గుడ్లు ఉండి మళ్ళీ స్ప్రెడ్ అవుతుందండి ఎగ్స్ ఉండటం ద్వారా. ఓకే, చూస్తున్నారు కదా మీరు ఎంత చూడండి, చూసారా? సో చాలా ఉందన్నమాట. ఇక్కడ లీవ్స్ దగ్గర కూడా చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా మీకు? సో ఈ పెస్ట్ కంట్రోల్ కోసం కష్టపడకుండా మన ఇంట్లోనే హోమ్ రెమెడీ నేను కనుక్కున్నానండి. అది చూశాను, ఒక ప్లాంట్కి ఇలాగే మందార ప్లాంట్కి ఉంటే ఈ పెస్ట్ కంట్రోల్ అయిందండి ఈ ప్రాసెస్ ద్వారా. సో ఇక్కడ చూడండి, జూమ్ చేస్తాను ఉండండి మీకోసం. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అనమాట. ఈ స్టెమ్కి చూసారా, దీనికి ముళ్ళు చాలా ఉంటాయండి, ముళ్ళులాగా కాళ్ళు కూడా ఉన్నాయి చూడండి. సో ఇది రసం పీల్చేస్తుందండి, స్టెమ్ యొక్క రసాన్ని. ఇంకా ప్లాంట్ ఏం గ్రీనరీగా ఉంటుంది చెప్పండి. సో వీటి కోసం బెస్ట్ రెమెడీ నేనైతే స్ప్రే తీసుకున్నాను. ఇదైతే హెయిర్ స్ప్రేయర్ అండి, బార్బర్ షాప్స్లో ఉంటుందన్నమాట ఇలాంటి స్ప్రే వచ్చేసి. సో ఈ స్ప్రే తీసుకున్నాను, ఆన్లైన్లో బుక్ చేశానండి నేను. తక్కువ కాస్టే పడిందండి, 80 100 పడింది అంతే, ఎక్కువ కాస్ట్ ఏం లేదు. ఇలాంటి స్ప్రే తీసుకోండి, స్ప్రేయర్ ఒకటి తీసుకొని ఇందులో నేను 1/2 లీటర్ వాటర్ వేసుకున్నానండి. 1/2 లీటర్ వాటర్లో క్లినిక్ ప్లస్ షాంపూ తెలుసు కదా మీకు, బ్లూ కలర్ది, అది తీసుకున్నాను అనమాట. సో తీసుకుని ఒకటి 2 రూపీస్ది అనమాట. అది ఉండండి చూస్తాను, కాస్ట్ మీకు చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 1 రూపీయే, సారీ 2 రూపీస్ అన్నాను, 1 రూపీ. 1 రూపీలో మీకు పెస్ట్ కంట్రోల్ అయ్యే రెమెడీ అనమాట. ఓకే, చాలా చాలా మంచిదండి ఈ రెమెడీ వచ్చేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ నేను కొడుతున్నాను కదా, ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద పెస్ట్ ఉందో. ఇక్కడ చూసారు కదా, ఈ డ్రై లీవ్ కింద చూడండి ఒకసారి, ఎల్లో కలర్లో, లైట్ ఎల్లోలో ఉంది చూసారా, అదండి పెస్ట్. చాలా ఇది ఇక్కడ స్టెమ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, గమనించారా మీరు? ఎస్, ఇలా వస్తుంది మందారాలకి అయితే. చాలామంది గార్డెనర్స్ చెప్పారండి, నేను గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు వీడియో షూట్ కోసం వెళ్ళానండి. మేడం మందారాలకి ఈ రకంగా వచ్చింది ఎలా మేడం అంటున్నారు. అంటే ప్లాంట్ ఆకుల యొక్క రసం మొత్తం పీల్చేసి ఏ రకంగా ఉంటుందంటే ప్లాంట్ ఇంకా బతకదండి, పీకి పడేసేయండి, తీసేసేయండి, ఆ ప్లాంట్ రిమూవ్ చేయండి అనాల్సి వచ్చేది నాకు. లేదు ఇంత బాధపడుతున్నారు గార్డెనర్స్ అని, ఎలా అని చాలా ఎక్స్పెరిమెంట్స్, 4-5 టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత నాకు ఒక బెస్ట్ సొల్యూషన్ ఈ క్లినిక్ ప్లస్ 1 రూపీ షాంపూ. 1 రూపీలో ఈ పెస్ట్ మటుమాయమండి. ఇలా మనం స్ప్రే చేసింది ట్వైస్ ఇన్ ఎ వీక్ చేయాలండి, చేస్తే చాలు. ఒకసారికి అవి డల్ అవుతాయి. నెక్స్ట్ ఇది స్ప్రే చేసిన తర్వాత, మనం ఇవాళ స్ప్రే చేశాను కదా, ఒక 4 అవర్స్లో మళ్ళీ దీనికోసం ఏం చేయాలంటే నేను నార్మల్ వాటర్ ఫోర్స్ పెట్టి దీంట్లో ఇది తిప్పితే ఫోర్స్ వచ్చిద్దండి, ఇలా రౌండ్ తిప్పాలి. ఓకే, ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫాస్ట్గా స్లోగా వస్తాయి. ధారాళంగా చెప్పాను కదా, బాగా జెడ్ స్పీడ్గా వచ్చినట్టు కూడా ఉంటుంది దీంట్లో వాటర్. సో అలా పెట్టేసి మనం ఆ పెస్ట్ మీద కొడితే కాసేపటికి 4 అవర్స్కి అవి డల్ అయిపోయి రాలిపోతాయి అన్నమాట. సాయిల్లో రాలిన తర్వాత అవి ఎర్త్ వామ్స్ కానీ
వేరే ఏదన్నా చీమలు గానీ, మన సాయిల్‌లో ఉంటాయి గదండీ! చిన్న చిన్నవి పురుగులు, మైక్రోబ్స్ కానివ్వండి, అవి వీటిని తినేస్తాయి. లేదా ఇవి చనిపోతాయి. ఈ పవర్‌కే చనిపోతాయి అవి. సో, ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మందార ప్లాంట్స్ కావచ్చు, ఏ ప్లాంట్‌కైనా మీరు తెగులు పట్టింది. ఈ తెగులు వెరీ డేంజర్. ఇది చూసారా ఎంత పెద్దదుంది ఇక్కడ వాటర్ దగ్గర చూడండి మీరు. గమనించారా ఫ్రెండ్స్? అది స్టెమ్మే అనుకుంటాం. కానీ స్టెమ్ కాదు. చాలా పెద్దదుందనమాట అక్కడ పెస్ట్. ఓకే. సో, ఏదైనా సరే పర్వాలేదండి. రూ. 1లో మీరు ఇలా మీరు సెక్యూర్ చేసుకోవచ్చు మీ ప్లాంట్స్‌కి. ఇంకొకటి ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు గదండీ పెద్దలు. సో, అందుకని మనం ఏం చేయాలంటే, ఇలా వచ్చిన తర్వాత, తెగులొచ్చిన తర్వాత బాధపడే కన్నా ఫస్టే మన ప్లాంట్స్ అన్నిటిని ఈ పావు లీటర్ రూ. 1 షాంపూ ఫర్ పావు లీటర్ అన్నాను గదా! సో, ఆ లెక్కను చూసి మేము 5 లీటర్స్‌కి ఎంత? 1 లీటర్‌కి ఆ పావు లీటర్‌కి 1 షాంపూ అంటే ఒక 4 లీటర్ వాటర్‌కి ఎంత అప్రాక్సిమేట్‌లీ మీరు డైల్యూట్ చేసుకొని స్ప్రే చేయండి. లీటర్‌కొచ్చేసి ఒక రూ. 4. ఓకే. రూ. 4 ఫర్ లీటర్. అలాగా 5 లీటర్స్‌ది మీరు ఎక్కువ ప్లాంట్స్ ఉంటే 5 లీటర్‌లో మిక్స్ చేసుకోండి. 1 లీటర్‌కి రూ. 4 అంటే 5 ఇంటూ 4 రూ. 20. 5 లీటర్స్‌కి 20 రూపీస్ ఆఫ్ క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేయండి మీరు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.